కుంభం వార్లకి ఆర్థికంగా ఈ నెల కొంచెం ఇబ్బందికర కాలమని చెప్పవచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. అవసరాలు, అనుకున్న పనులు నిదానంగా తీరేటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం లోగడ నెలల కంటే పరిగెట్టేసేస్తున్నాం, చాలా బాగుంది అనుకుంటారు, కానీ పడిపోయే పరిస్థితి కనబడుతుంది. అందువల్ల కొంచెం నిదానంగా వెళ్ళండి, చాలా సత్ఫలితాలు తీసుకుంటారు. ధైర్యంగా ఏదైనా నేను చేసేయగలను, కొండెక్కి పిండి కొట్టగలను అనేటువంటి మనస్తత్వం పైకి కనబడుతున్నప్పటికీ కూడా మనస్సులో కొంత అశాంతి, అభద్రత, అమ్మో నేను ఏదైనా అయిపోతుందేమో అనే భయం, ఇవి కనబడుతున్నాయి. ఈ పిరికితనం, మానసిక ఒత్తిడి, ఏమండి, మనస్సులో డోలాయమాన స్థితి, నేను ఇది చెయ్యగలను అనుకోవాలి. కుంభం వాళ్ళు అనుకుంటే చేసేయగలుగుతారు. అందువల్ల మీరు ఊగిసలాట మనస్తత్వాన్ని దూరం పెట్టేసి నేను ఇది చెయ్యగలను అనుకుంటే అది చేసేయగలుగుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు ప్రయాణం చేయడం వలన మంచి ఫలితాలని తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థం మార్గశిర మాసంలో డిసెంబర్ నెలలో మొదటి 15 రోజుల కంటే రెండవ 15 రోజులు చాలా అనుకూలించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏదైనా మంచి ప్రయత్నాలు చేయటానికి, ఒక వివాహ ప్రయత్నాలు, ఇలాంటివి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా ఆధరువు నూతన వ్యాపార వ్యవహారములు చెయ్యటానికి ఈ నెలలో 15 రోజుల కంటే ముందు మీరు ముందర డెసిషన్ తీసుకోవద్దు. ఒక ప్రణాళిక వేసుకోండి. ద్వితీయార్థంలో రెండవ 15 రోజుల్లో మీరు ఆచరణలో పెడితే దాని నుంచి మీరు మంచి ఫలితాలను ఆశించవచ్చు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్నవారికి పురోగతి లేదా ట్రాన్స్ఫర్స్ లేదా పదవి ఉన్నతి కలిగేటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. కుంభంలో సాధ్యమైనంత వరకు వాదోపవాదాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు ఉండిన సంస్థలో కానీ లేదా కుటుంబంలో కానీ మిత్రుల ద్వారా కానీ ఏదో ఫోన్ మాట్లాడేటప్పుడు, ఏదో వ్యవహారం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలను వీళ్ళు తీసుకుంటారు. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కుంభంలో ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కూడా కుంభంలో కనబడుతోంది. ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి కూడా ప్రయాణాల్లో అనుకూలించేటటువంటి పరిస్థితి అని ద్వితీయార్థంలో మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు కొండ మీద దేవతలను, అమ్మవార్లను, మనం విజయవాడ బాగా మనకు పరిచయం కనకదుర్గ, అలా కొండల మీద ఉండేటటువంటి దేవతలను ఆరాధన చేయటం వలన ఈ నెల చాలా విశేషించండి. ఎత్తైన పర్వతాల మీద, కొండల మీద ఉండేటువంటి దేవతలు ఎవరున్నారో వాళ్ళని వేడుకోవటం వలన, వాళ్లకు ఇష్టమైనటువంటి భోజన భాజనములు పెట్టడం వలన ఈ కుంభం వాళ్లకు ఈ నెలంతా కూడా చాలా మంచి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఆ గుళ్ళలో ఉండేటువంటి అర్చకులకు, ఏమండి, వాళ్ళకు సంబంధించినటువంటి వస్త్రదానము, ఎర్రని వస్త్రాలను దానం చేయటం వలన అక్కడ పురోహితులకు, అర్చకులకు కూడా, అయ్యగారులకు, ఏమండి, బ్రాహ్మణోత్తములకు దానం చేయటం వలన, ఎర్రని వస్త్రాలు దానం చేయడం వలన, ఎర్రని పళ్ళను మనం అమ్మవార్లకు సమర్పణ చేయటం వలన, దానిమ్మలు, యాపిల్సు, ఏమండి, ఎర్ర చక్కెరకేళి, ఎర్ర అరటిపళ్ళు, ఇలాంటివి మనం ఏమైనా దానం చేయడం వలన, ఖర్జూర పండు, ఇలాంటివి దానం చేయటం వలన, అమ్మవార్లకు నివేదన చేయటం వలన కుంభరాశి వారికి అశుభ ఫలితములు తగ్గి శుభ ఫలితములు పెరగటానికి అవకాశం ఈ నెలలో కనబడుతుంది.